ఎంత రేట్ ఎంత వస్తూ ఉంది? రేట్ ఎంత వస్తూ ఉంది? ఎందుకు మనం దీన్ని ఎక్కువగా ఈ క్లైమేట్లో మనకు వచ్చేట్టుగా ఉంటే ఎందుకు మనం పోలేకపోతున్నాం? ఎక్కువ పోయి ఎక్స్పోర్ట్ కూడా పోవచ్చు కదా. ఇప్పుడు అక్కడ వీళ్ళది లూలుది షాపింగ్ ఇది కూడా వచ్చింది అక్కడ. వాళ్ళకు కూడా చెప్పి కోఆర్డినేట్ చేసుకొని మీరు ఒక 1000 ఎకరాలు పోయామనుకుని కాన్స్టిట్యున్సీ దిస్ ఇస్ ద బిగ్ ఇది అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది, హెవీ మార్కెట్. నేను మనం చెప్పాను సార్, బెంగళూరుకి ఎక్స్పోర్ట్కి ఏమైనా అవకాశం ఉందేమో. బెంగళూరుకు ఉంది, వేరే ప్రాంతాలకు కూడా ఉంది, వేరే కంట్రీస్ కూడా ఉంది. నువ్వు కొంచెం వర్కౌట్ చేస్తాను. వర్కౌట్ వాళ్ళతో కూడా మాట్లాడి చేయండి. ఇది వెరీ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇంటిగ్రేటెడ్ ఫిష్. నమస్కారం సార్, నా పేరు రాజేంద్ర ప్రసాద్ సార్, మాది ఉంటూరు మండలం వెల్లమెల్లి గ్రామం సార్. నేను చదువుకుని వ్యవసాయం మొదలుపెట్టాను సార్. ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడిని సార్. అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహకారంతో 55,000 మాకు సబ్సిడీ ఇచ్చేస్తారు. అప్పట్లో ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్. ఈ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానము 50 సెంట్స్ ప్యాడీ తీసుకున్నాను సార్. ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచిపటాలు వేస్తాను సార్. మయానేమో ఫిష్ వేసుకుంటున్నాను సార్. ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తాను సార్. మా భార్య నేను చేస్తాను. ఎంత చేయగలుగుతున్నావు? 2,30,000 వస్తుంది సార్ నాకు ఆదాయం. 2,30,000 వస్తుంది సార్. అంటే నెలకు 20,000 రూపాయలు ఆదాయం వస్తుంది సార్. 1 ఎకరా చేస్తాను. అవును సార్. భార్య భర్త కలిసి. అవును సార్. చాలా మాకు మంచి. ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నావు దీని మీద? నేను మా భార్య నేను కలిపి రోజు 3 అవర్స్ అట్లా పనిచేస్తాను. 3 అవర్స్ పనిచేస్తాను. ఇది ఇంకా సైంటిఫిక్ అయితే 2 ఎకరాలు మీరే మేనేజ్ చేయగలుగుతారా? చేయగలుగుతాం సార్, మేమే చేయగలుగుతాం సార్. 2 ఎకరాలు చేయగలుగుతాం. అప్పుడు 40,000 వస్తుంది. 40,000 వస్తుంది సార్. అలాగే ఇందులో ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో నీకు దీన్ని ఒక 10 ఎకరాలు చేసి 4-5 ఫ్యామిలీలు కలిసి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మార్కెటింగ్ అవన్నీ నెట్వర్క్ చేసి చేయగలుగుతావు. దానివల్ల లాభం ఏంటి? నేను ఏమంటారు, నువ్వు 1 ఎకరా చేస్తున్నావు, 10 ఎకరాలు చేస్తావు అనుకో, ఇదే మోడల్. ఒక 4-5 ఫ్యామిలీలు తీసుకుంటావు అనుకో, వాళ్లే పని చేస్తారు, నువ్వు మేనేజ్ చేస్తావు. మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది. దాన్ని బేస్ చేసుకుంటే మినిమం నా లెక్క ప్రకారం వాళ్ళకు మనిషికి 20,000-25,000 రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇద్దరం కూడా భార్యాభర్తలు మేము చదువుకున్నాం సార్. బీటెక్ చేసి జాబ్ కూడా చేసి వదిలేసి ఇక్కడ నిజంగా మీరు నేను అందరం అమ్మని ఇచ్చేసారు. వచ్చాక మీరు 55,000 సబ్సిడీ ఇచ్చాక మంచి పేరు వచ్చింది. ఈ మోడల్ కొంచెం వర్కౌట్ చేయాలి. ఇది వెరీ గుడ్ మోడల్. సాయిల్ కూడా సపోర్ట్ చేస్తుంది. సాయిల్ సపోర్ట్ చేస్తుంది. మోడల్ మంచి అట్ట కదా. ఈ మోడల్స్ అన్ని స్టడీ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి రిప్లికేషన్ స్కేలింగ్ ఈ 2 జరగాలి. అప్పుడు ఎప్పుడైతే రిప్లికేషన్ చేస్తారో, ఇప్పుడు అతను చేశాడు, నాకు ఒక ఐడియా వచ్చింది, మీకు ఆ ఆలోచన రావాలి. 1 ఎకరా చేస్తాను, ఒక 10 acres చేశారు అనుకోండి, క్లస్టర్ కింద చేసి 5-6 మంది 10 మంది పని చేస్తారు. అప్పుడు అక్కడ నుంచి మార్కెటింగ్ ఇవన్నీ ఈజీ అవుతాయి. ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకోవాలి. ఫార్మర్ క్లస్టర్ వర్కౌట్ చేయాలి. గుంటూరు మండలంలో 15 మంది ఫార్మర్స్ ఇలా చేస్తున్నారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగుంది ఇది. దీన్ని మొత్తం తీసుకోండి, క్లస్టర్ అప్రోచ్ తీసుకొని స్కేలింగ్ చేయండి. అన్ని కూడా ఫ్రూట్ ఫెర్మెంటేషన్ అన్ని కూడా అందులో యూజ్ చేస్తాం సార్. ఏది బయటికి తేవం సార్. అందులో ఏది వేస్టేజ్ ఉండదు, అన్ని ఫామ్కే యూజ్ చేస్తున్నాం సార్. ఎంత వస్తా ఉంది ఎకరాలో ఫిష్? ఎంత వస్తా ఉంది ఫిష్? 1 lakh వరకు వస్తుంది సార్. నాకు 1 lakh వస్తుంది సార్. ఎన్ని కేజీలు వస్తుంది? కేజీలు అంటే సార్ నేను నెంబరింగ్ వేసుకున్నాను. చిన్న ఫిష్ వేసుకుంటున్నాను సార్. అంటే మనకి సీడ్ స్మాల్ ఫార్మర్స్ ఇక్కడ దొరకట్లేదు సార్. ఆ స్మాల్ ఫార్మర్స్ కి నేను సీడ్ ఇవ్వడం కోసం వాళ్ళకి ఎవరీ 40 days కి నేను హార్వెస్ట్ చేసుకుంటాను సార్. 2 inches నువ్వే ఇస్తున్నావు? నేనే ఇస్తున్నాను సార్. స్మాల్ సీడ్ సప్లై చేస్తాను. అవును సార్. అది గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ సార్. వీటికి ఇది వాటికి రెండింటికి సార్. ఓకే గుడ్. మీరు చేసింది నిజంగా థ్యాంక్స్ చెప్పిన అవకాశం కాదమ్మా, నాకు బాగుంది బా. ఇది దీన్ని స్కేల్ చేయాలి, ఇంకా బాగా చేద్దాం. మీరు ఇది చేశారా? ఎంఎస్ఎంఈ ఎవరు పెట్టారు ఇది?